ఎప్‌స్టీన్‌కి ఇంతమంది మిలియనియర్స్‌తో పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో పరిచయాలు ఎలా ఏర్పడ్డాయి? ఫస్ట్ నుంచి వీడు పెద్ద ఎదవ. అంటే వానికి క్లారిటీగా తెలుసు. డబ్బులు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, ఎట్లా చేసుకోవచ్చు అని తెలుసు. హ్మ్. సో, వానికి 1980స్‌లో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మ్యాక్స్‌వెల్ అని ఒక అమ్మాయి పరిచయమైంది. ఆ అమ్మాయి ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఒక స్పై. కానీ హ్మ్. వాళ్ళ నాన్న అన్ని కేసెస్‌లో ఇరుక్కున్నాడు. పెద్ద గొప్ప వ్యక్తి ఏం గాదు. అంటే ఒక రాంగ్ వేలో గొప్ప వ్యక్తి. హ్మ్. అతని దగ్గర అన్ని నెగెటివ్‌వి అన్నీ ఇట్లా స్పై చేయాలి, ఎట్లా చేయాలి, అన్నీ క్రైమ్ ఎట్లా చేయాలనే బాగా తెలుసు. అక్కడి నుంచి ఈ అమ్మాయి నేర్చుకుంది. ఈ అమ్మాయి యూజ్ చేసుకొని డబ్బులు ఎట్లా మింగ్ చేయాలని వీడు నేర్చుకున్నాడు. హ్మ్. సో, వాడు ఒకరి నుంచి ఒకరు పరిచయాలు పెంచుకుంటూ పోయిండు. వాడు చేసింది ఒకటే. డేటాని యూజ్ చేసుకున్నాడు. అందుకే అందరూ గుర్తుపెట్టుకోవాలి. డేటా, ఇన్ఫర్మేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక బిజినెస్ చేయడానికనేది ఈ కేస్‌తోనే మనం తెలుసుకోవచ్చు. హ్మ్. వాళ్ళు బిజినెస్ ఎట్లా డెవలప్ చేసుకున్నారో తెలుసా? జస్ట్ డేటాతోని. పెద్ద పెద్ద ఎలైట్ గ్రూప్‌లో వాళ్ళ డేటా తీసుకొని వాళ్ళని మొత్తం కనెక్షన్ తెచ్చుకున్నాడు. అంటే ఇక్కడ ఎక్కడో క్లబ్‌లలో కలవడం, ఇక్కడ కలవడం, అక్కడ కలిసి వాళ్ళతో పరిచయాలు పెంచుకొని ట్రంప్‌ని, క్లింటన్‌ని వీళ్ళందరిని పరిచయం పెంచుకొని ఒకరి నుంచి ఒకరు పెంచుకుంటూ ఎళ్లి ఆ తర్వాత ఏ స్టేజ్‌కొచ్చిండో అందరికీ తెలుసు.